నమస్తే, హాయ్ అండి అందరికీ. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పూజ బాగా చేసుకున్నారండి అందరూ. నేను బాగా చేసుకున్నానండి. ఈరోజు వచ్చేసి పొరోటా అండి. కేరళ పొరోటా అంటారు దీన్ని. పొరలు పొరలుగా ఉంటుంది కదండి, ఆ పొరోటా. దీన్ని కేరళ పొరోటా అని కూడా అంటారు. దీనికి కాంబినేషన్ వచ్చేసి సేర్వా కర్రీ అండి. రెండు ఈరోజు ఒకే వీడియోలో చూపిస్తున్నాను. సింపుల్గా ఈజీగా చేసుకుని హోటల్ స్టైల్లో చేసుకునే విధానం చూపిస్తున్నాను, చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మైదా తీసుకోండి. కొంచెం మీకు ఎంత కావాలంటే అంత మైదా తీసుకోండి. మైదా తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మిస్ అయింది వేసేది. వచ్చేసి చక్కెర వచ్చేసి 2 స్పూన్ వాటర్లో కలుపుకొని తీసుకోండి, లేకపోతే డైరెక్ట్గా వేసుకోండి. వాటర్లో అయితే ఈజీగా మిక్స్ అవుతుందని చెప్పేసాను. అలాగా ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం పిండి కలుపుకొని మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేసుకొని లాస్ట్ ఫైనల్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఆ 10 నిమిషాల రెస్ట్లో మనం ఆ 10 నిమిషాలు ఈ గ్యాప్లో మనం కర్రీ చూద్దాం. సేర్వా కర్రీకి వచ్చేసి మసాలాలు చెక్క, లవంగాలు, ధనియాలు, మిరియాలు, సోంపండి ఇవి తీసుకోండి. మసాలాలు వచ్చేసి ఇవి. సోంపు అయితే డైజెషన్ అవుతుంది ఈజీగా, మసాలా కర్రీ కాబట్టి. వచ్చేసి ఉల్లిపాయలు, తెల్లగడ్డ, ఇవి జింజర్, అల్లము, టమాటాలు 2 తీసుకున్నానండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నా. ఇవన్నీ మిక్సీకి గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం మసాలాని మెత్తగా మిక్సీ పెట్టుకోండి. వచ్చేసి కడాయి తీసుకొని ఆయిల్ తీసుకోండి. మనం అంటే కర్రీకి ఒక 2-3 స్పూన్ ఆయిల్ తీసుకుని దీనికి ఎక్స్ట్రా 2 స్పూన్ ఎక్స్ట్రా ఆయిల్ తీసుకోండి. మనం మిక్సీ పెట్టుకున్న ఆయిల్ అంతా దాంట్లో వచ్చేసి బిర్యానీ ఆకు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క ఇవి వేసేసుకోండి. 2గా వేసేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ మొత్తం తీసుకొచ్చి కడాయిలో వేయండి. కడాయిలో ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి. మిక్సీ గిన్నెకి జార్ కొంచెం వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేయండి. అంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే. ఇంకొచ్చేసి బాగా ఫ్రై చేసుకున్నాక మనం సాల్టు, పసుపు, కారము, ధనియా పౌడరు, జీరా పౌడర్ మిక్స్ చేసి మొత్తం వేసేసేయండి. ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. కారం మీకు తగ్గట్టుకు వేసుకోండి. వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఎంత ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి. కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. చూడండి ఆయిల్ ఎట్ట తేలుతుందో అలా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎంత ఫ్రై చేస్తే టేస్ట్ అయితే అంత కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు వచ్చేసి మనకి గ్రేవీ లాగా వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ తీసుకోండి. మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ తీసుకోండి. ఏ గ్రేవీకి మాకు పలుచగా కావాలనుకున్నారనుకోని వాటర్ ఎక్కువ తీసుకోండి. నేనైతే వాటర్ ఎక్కువ పోసుకున్నాను, కొంచెం పలుచగానే తీసుకున్నాను. తిక్కుగా కావాలంటే వాటర్ తక్కువ తీసుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా బాయిల్ అవ్వనివ్వండి ఆ కర్రీని. ఇప్పుడు మనం రెస్ట్ ఇచ్చాం కదండి పిండికి, అది మనం చూపిస్తున్న వీడియోలో చూపించే విధంగా అట్లా 2 వేళ్ళ మధ్యలో నుంచి అట్లా తీయండి. ఈజీగా వస్తుంది పిండి, బాగా వస్తుంది పిండి వేళ్ళ మధ్యలో నుంచి. అట్లా అన్నీ తీసి పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం కొంచెం పొడి పిండి తీసుకొని కొంచెం ఆయిల్ తీసి పెట్టుకోండి సైడ్న. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని బాగా చపాతీలా బాగా పలుచగా రుద్దండి. ఎంత పలుచగా వస్తే అంత బాగా రుద్దండి. చపాతీని బాగా పలుచగా రుద్దండి. పరోటా కదండి, ఎంత పలుచగా రుద్దుకుంటే అంత మంచిగా ఉంటుంది. పలుచగా రుద్దుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయండి. పైన ఆయిల్ అప్లై చేసుకోండి. బాగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి పరోటాకి, అందరికి తెలిసిందే ఆయిల్ ఎక్కువ పట్టింది. ఇటు చూపించే విధంగా మడుచుకున్నట్లుగా అలా మడుచుకోండి. లేకపోతే చాకు తీసుకొని కట్ చేసుకోండి. అట్లా ఏళ్ళతో అట్లా చుట్టండి. రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఫ్లవర్ లాగా అట్లా చుట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆ ముద్దకి అప్లై చేసి పెట్టుకోండి. ఇట్లా అన్నీ చేసి పెట్టుకోండి. చేసుకొని ఒక్కొక్కటి తీసుకొని నిదానంగా రుద్దుకోండి. నిదానంగా, ఎందుకంటే పొరలు పోతాయి. ఎక్కువ ప్రెస్ చేయొద్దు రుద్దేటప్పుడు. అట్లా చేసుకొని పొరలు అంతా కలిసిపోతాయి. అందుకని ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా రుద్దుకుంటా చేసుకోండి. నిదానంగా రుద్దుకొని తీసుకొని మనం పెనం ఉంటుంది కదండి కాల్చుకోవడానికి, ఆ పెనం వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెనాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా రుద్దుకొని దీన్ని తీసుకెళ్ళి పెనం మీద వేసేయండి. పెనం మీద వేసి వన్ సైడు హై ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేకపోతే సరిగా రావు పరోటాలు. ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కట్ల అన్నీ ఒక 1/1 చేసుకోండి. ఈజీగా అయిపోతే ఇట్లా తట్టుకోండి. చేతితో ఇట్లా తట్టితే పొరలు అనేవి ఇచ్చుతాయి, బాగా వస్తాయి పరోటాలు కూడా.
చాలా బాగా వచ్చాయండి పరోటాలు అయితే. ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సేర్వా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. సేర్వా కర్రీ కూడా చూడండి ఎంత బాగుందో. కర్రీ అయితే చాలా పరోటాకి కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి సేర్వా కర్రీ. అందరు ట్రై చేయండి, కామెంట్ చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో. చూడండి ఎంత పొరలు అయితే పరోటాకు చూడండి పొరలు బాగా వచ్చాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ టైంలో. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.